Hello my dear students. First of all, thank you so much for being on our YouTube channel. So in this video's lecture, we are going to discuss very important topic, that is most of the students are asking, Andhra Pradesh students are asking that very important lessons and what lessons we should learn to get out of 60. సో 60 అవుట్ ఆఫ్ 60 మనకి ఫ్యూ లెసన్స్ని ప్రిపేర్ అవుతే మనకు 60 అవుట్ ఆఫ్ 60 ఎలా రావాలి అనేది చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో ఫర్ దేర్ రిక్వెస్టింగ్ ఐ గోన్ డూ దిస్ వీడియో అండ్ డెఫినెట్గా ఈ కంప్లీట్ వీడియోలో ఐ విల్ గివ్ కంప్లీట్ ఫ్యూ లెసన్స్ ఆఫ్ దట్ ఆల్ ద క్వశ్చన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్వశ్చన్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తున్నాను. అంటే ఈ వీడియో కంప్లీట్గా చూస్తే క్వశ్చన్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఈ ఫస్ట్ ఫిజిక్స్ వాళ్ళకి అంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ వాళ్ళకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చేంజ్ అవ్వలే కాబట్టి ఆ చేంజ్ అవ్వని క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఆ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని మనం ఏ లెసన్స్ని ఫోకస్ చేస్తే విల్ గెట్ 60 అవుట్ ఆఫ్ 60 అనేది కంప్లీట్ వీడియోలో చూద్దాం. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసిన వాళ్ళైతే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ ఫ్రెండ్స్. లెట్స్ గెట్ స్టార్ట్ వీడియో టుడే. So I've written all the lessons and weightage on this paper, on board. సో ఈ బోర్డ్ మీద మనకు కనిపించే లెసన్స్ అన్నీ కంప్లీట్గా వెయిటేజ్ని బేస్ చేసుకొని రాశాను. సో ఇది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అండ్ 2022లో రాయబోయే బోర్డ్ ఎగ్జామ్స్కి మనం ఇది డిస్కస్ చేస్తున్నాం, బోర్డ్ ఎగ్జామ్ ఆఫ్ దిస్ 2022. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అన్ని ఇక్కడ ఉన్న లెసన్స్ వెయిటేజ్ ఆల్రెడీ మీకు తెలుసు, యు ఆర్ ప్రిపేరింగ్ వెల్ అండ్ అఫ్ కోర్స్ యూ ఆర్ నో వెరీ వెల్ అబౌట్ ద లెసన్ వెయిటేజ్. See, and again I'm gonna recap this one shortly time. Physical world lesson nunchi we'll get 1-2 marks question and units and measurements nunchi 2 marks question వస్తుంది. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ నుంచి ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్, దట్ టు ప్రాబ్లం. ఆల్రెడీ మీకు ఆ ప్రాబ్లమ్స్ కూడా సంబంధించిన మీకు వీడియో చేస్తున్నాను, అంటే కంప్లీట్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ మోషన్ ఇన్ ప్లేన్ లెసన్లో నుంచి 2+4 అంటే ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్, టోటల్గా ఇక్కడ 6 మార్క్స్ వెయిటేజ్ వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ లాస్ ఆఫ్ మోషన్ లెసన్లో నుంచి కూడా 6 మార్క్స్ వెయిటేజ్, వర్క్ ఎనర్జీ థియరం నుంచి 8 మార్క్స్ క్వశ్చన్. అండ్ ఇక్కడ మనకు బాగా అబ్జర్వ్ చేస్తే 6+2 ఒక 2 మార్క్స్ ప్రాబ్లం అడుగుతాడు, ఆ ప్రాబ్లమ్స్ కూడా మీకు తెలుసు. వీ హ్యావ్ ఓన్లీ 2 ప్రాబ్లమ్స్. అండ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్ లెసన్లో నుంచి టోటల్గా 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. డోంట్ ఫర్గెట్, ఇట్స్ అ వెరీ హెవీ వెయిటేజ్ లెసన్. సో సిస్టమ్ ఆఫ్ పార్టికల్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. ఆ లెసన్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీకు అప్లోడ్ చేశాను, చూసుకోండి. గ్రావిటేషన్ లెసన్లో నుంచి ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లెసన్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ లెసన్లో నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్ వెయిటేజ్ ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెసన్, దిస్ ఈజ్ ఆల్సో హెవీ వెయిటేజ్ లెసన్ ఆఫ్ దిస్ వన్. అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. కంప్లీట్గా ఇక్కడ మనకి 8 మార్క్స్ కవర్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ థర్మోడైనమిక్స్ 8 మార్క్స్ అండ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో నుంచి కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్ క్వశ్చన్, ఓవరాల్గా 4. ఇవి మనకి ఓవరాల్గా 60 మార్క్స్ కావాలి అని అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామనంటే ఏ లెసన్స్ స్కిప్ చేద్దామంటే విల్ గోన్ డిస్కస్ అండ్ వీ కెన్ స్కిప్ దిస్ వన్ మెకానికల్ ప్రాపర్టీ ద మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ లెసన్ బికాజ్ ఇట్స్ రిలేటెడ్ టు ద ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతాడు కాబట్టి కొంచెం కాంప్లికేటెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక్క లెసన్ స్కిప్ చేస్తే మనం ఈజీగా రిమైనింగ్ లెసన్స్ అన్ని థియరీ క్వశ్చన్స్ అండ్ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా ఈ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ లెసన్లో నుంచి క్వశ్చన్ని గెస్ చేయడం కష్టం. మనకు ప్రాబ్లమ్స్ అనేటివి చాలాసార్లు రిపీట్ అయిన ప్రాబ్లమ్స్ ఇవ్వట్లేదు, కొత్త ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు కాబట్టి ఈ లెసన్ని మీరు స్కిప్ చేసినా నో వరీస్. అండ్ కమింగ్ టు హియర్ అండ్ నెక్స్ట్ లెసన్స్ అన్నీ ఈ 4 మార్క్స్ సంబంధించిన లెసన్స్ అన్నీ కంప్లీట్గా ఈ లెసన్స్ చదివితే సరిపోతుంది. డెఫినెట్గా యూ విల్ గెట్ 7 క్వశ్చన్స్, మనం రాయాల్సిన 6 క్వశ్చన్సే కాబట్టి. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్కి వచ్చేసరికి యూ నో దట్ థర్మోడైనమిక్స్లో నుంచి ఒకే ఒక క్వశ్చన్ ఉంటుంది, అది రిఫ్రిజిరేటర్ హీట్ ఇంజన్ సంబంధించిన క్వశ్చనే అడగొచ్చు. లేదంటే ఇప్పుడు ఒకవేళ కార్నాట్ ఇంజన్ తీసేసాడు కాబట్టి డిలేటెడ్ టాపిక్ నుంచి మనకు అక్కడ నుంచి ఒకవేళ అడిగితే మాత్రం డెఫినెట్గా క్వశ్చన్ అడగాలనుకుంటే CP - CV = R అండ్ why CP is greater than CV ఇలాంటి అటాచ్డ్ క్వశ్చన్స్ అడిగితే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఆ క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అని అంటే 4+4 లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. సో అలా 4+4 అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి మనం థర్మోడైనమిక్స్ లెసన్ని బాగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సార్ నాకు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది, నెక్స్ట్ నేను ఇందులో ప్రిపరేషన్ నా వల్ల కాదు అని అంటే ఇక్కడ మనకు ఒక ఆసిలేషన్ లెసన్ మిస్ అయింది కదా.
ఎస్, ఇక్కడ ఆసిలేషన్ లెసన్ ఏంది, ఆసిలేషన్ లెసన్లో నుంచి మనం డెఫినెట్గా ఒక లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ అనేది గ్యారంటీగా గెస్ చేస్తాం. కాబట్టి ఒక లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ ఆసిలేషన్ లెసన్లో నుంచి అండ్ వర్క్ పవర్ ఎనర్జీ లెసన్లో నుంచి ఒక లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్, ఆసిలేషన్ లెసన్లో నుంచి ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. వన్ ఈ సిస్టమ్ ఆఫ్ పార్టికల్ SHM ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ రింగ్, and next one simple pendulum is one more question from, and energies of simple harmonic motion అవసరం లేదు, kinetic energy potential energy అడుగుతారు కదా, అవసరం లేదు. And next work energy power lesson లో నుంచి we have 3 questions, work energy theorem, freely falling body and collisions. These 3 questions are more enough. So ఈ 5 questions ప్రిపేర్ అవ్వండి. టోటల్గా ఈ 2 లెసన్స్లో నుంచి 5 questions LAQs ప్రిపేర్ అయితే డెఫినెట్గా you will get 2. we need only 2 నా. సో ఈ 2 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. థర్మోడైనమిక్స్కి వెళ్ళి రిస్క్లో పడొద్దు. ఒకవేళ థర్మోడైనమిక్స్ ఈజీ ఉందన్నా కానీ అది నేర్చుకోండి. కానీ ఇక్కడ మాత్రం మనకు ఓవరాల్గా వర్క్ ఎనర్జీ అండ్ పవర్ లెసన్ అండ్ ఆసిలేషన్ ఈజ్ మోర్ ఎనఫ్ ఫర్ అవర్ ఎగ్జామ్స్. ఓకే, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఇంకా 2 మార్క్స్కి వచ్చేసరికి తెలిసిందే కదా, ఈ 2 మార్క్సే మనకు 60 మార్క్స్ని వెయిటేజ్ చేసే లెసన్ అండ్ 60 మార్క్స్ని డిసైడ్ చేసే లెసన్స్. కాబట్టి ఈ 2 మార్క్స్ ఉన్న లెసన్స్ అన్ని క్వశ్చన్స్ని చదవాల్సిన అవసరం ఉంది. మనం బాగా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెసన్లో నుంచి అప్పుడప్పుడు అప్లికేషన్స్ అడుగుతుంటాడు, చిన్న కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్స్ యూ కెన్ ఫోకస్ ఇన్ దిస్. అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ లెసన్లో నుంచి కూడా అన్ని సింగిల్ లైన్ ఆన్సర్స్. ఈ 2 మార్క్స్ మీద కూడా మీకు వీడియో చేశాను, ఆ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చూడండి. 2 మార్క్స్ అవి నేర్చుకుంటే చాలు మీకు 10 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. ఇక్కడ మనకి ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్ లెసన్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెసన్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అవన్నీ ఇప్పుడు చూద్దాం. ఓకే, హియర్ వి గో. Hey students, now we are discussing about 4 marks questions. First 4 marks questions discuss చేద్దాం. ఆ తర్వాత లాంగ్ ఆన్సర్ అది 2 మార్క్స్ టైప్ క్వశ్చన్స్. ఎందుకంటే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ మనకు ఉన్నాయి కొన్ని క్వశ్చన్సే కాబట్టి అవి ఆల్రెడీ మీకు తెలుసు. కానీ అది ఎలా చేయాలో ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా వీడియోలో చెప్పాను. ఇప్పుడు మాత్రం ఓన్లీ మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి అనేది చూద్దాం. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం ఎలా డిస్కస్ చేయాలి, ఏ లెసన్ నుంచి ఏంది అనేది ఆల్రెడీ మీకు చెప్పాను. మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది బైపీసీ స్టూడెంట్స్కి అయితే, అండ్ ఎంపీసీ వాళ్ళకైతే చాలా ఈజీ. ఓకే, సో ఎంపీసీ వాళ్ళు కూడా కొంతమంది మ్యాథ్స్ రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒకవేళ మీరు ఇబ్బంది పడొద్దు అని అనుకుంటే కంపల్సరీ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూడండి. మనం మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్ అనే లెసన్లో నుంచి కంప్లీట్గా డిరైవ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ లెసన్, ఇది గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేయమంటాడు. మోస్ట్లీ ఇది రిపీటెడ్ క్వశ్చన్ మనకి, ఇది మనకు ఒకసారి బాగా యూజ్ అంటే ఎప్పుడు రిపీటెడ్ అవుతున్న క్వశ్చన్. నెక్స్ట్, ఏ పార్టికల్ మూవింగ్ రెక్టిలీనియర్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్, ఇట్స్ వెలాసిటీ ఎట్స్ టైమ్ t is equal to 0 v1 and at t is equal to t is v2, average velocity of the particle is v1 by v1 plus v2 by 2 అనేది చూడమంటాడు. అది ట్రూ ఫాల్స్ స్టేట్మెంట్ సెకండ్ అనేది అడుగుతాడు. మోస్ట్లీ అది అడుగుతున్న క్వశ్చన్, ఇది ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్ పైన కూడా మనం కంప్లీట్ వీడియో చేశాను. మీకు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఆ ప్రాబ్లమ్స్ ఎలా డెరైవ్ చేయాలి, ఇప్పుడు మనం డిస్కస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ ఆ వీడియోస్ చేశాను. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, చూడండి. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఈ యావరేజ్ స్పీడ్ మీద కూడా క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. ఈ ప్రాబ్లం కూడా మీకు సొల్యూషన్ నా వీడియోస్లో అవైలబుల్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ఇది కూడా రిపీటెడ్ క్వశ్చనే. హౌ ఈజ్ యావరేజ్ వెలాసిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అని అడుగుతున్నాడు. సో ఇది కూడా మన థియరటికల్ ఆన్సరే, జస్ట్ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకొని చెప్తాము. ఇది కూడా ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకవేళ మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్ లెసన్ కంప్లీట్గా మేము వదిలేద్దామని అనుకుంటే యూ కెన్ లీవ్ ఇట్ అవర్, నో ప్రాబ్లం. ఎందుకంటే మన ఫర్దర్గా ఉన్న లెసన్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, మోషన్ ఇన్ ఏ ప్లేన్, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో ఈ మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనే లెసన్ మనకు చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది, అండ్ మనకి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో కూడా ఇంపార్టెంటే. ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నిటివన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చూడండి, ప్యారలోగ్రామ్లా ఇప్పటివరకు నేర్చుకుని ఉంటాం, చాలాసార్లు ప్రాక్టీస్ కూడా చేసి ఉంటాం. సో ప్యారలోగ్రామ్లా ఈజీగా నేర్చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ పారాబోలా, ప్రొజెక్టైల్ మోషన్ యొక్క పారాబోలా క్వశ్చన్. ఆఫ్టర్ దట్ మ్యాక్సిమం హైట్ అండ్ రేంజ్ క్వశ్చన్స్, ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఎందుకంటే ఇప్పుడు షార్ట్ టైంలో మనకు ఫుల్ మార్క్స్ కావాలి కాబట్టి మనం స్ట్రగుల్ అవుతున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి, డిఫైన్ యూనిట్ వెక్టార్, నల్ వెక్టార్, పొజిషన్ వెక్టార్. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్, లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్. అండ్ ఆఫ్టర్ దట్ mod of a plus b is equals to mod of a minus b, then prove that the angle between a and b is 90 degrees. సో ఇది కూడా 4 మార్క్స్ క్వశ్చన్, యాక్చువల్గా 2 మార్క్స్ క్వశ్చన్ యాక్చువల్ ఇది, కానీ దే ఆర్ గివింగ్ నౌ 4 మార్క్స్ క్వశ్చన్. సో యూ కెన్ ఈజీలీ గెట్ 4 మార్క్స్ బై if you will get a question in the paper, mod of a plus b is equals to mod of a minus b. And we'll go to the next lesson, laws of motion, 5th lesson. సో ఈ లాస్ ఆఫ్ మోషన్ లెసన్లో నుంచి కూడా మనకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, అండ్ ఇది ఇంపార్టెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కూడా. మోస్ట్లీ ఇవే క్వశ్చన్స్ ఉన్నాయి.
సో ఎవరైనా చూడొచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనకి మెన్షన్ ద మెథడ్స్ ఆఫ్ డిక్రీజ్ ద ఫ్రిక్షన్ ఒకటి, నెక్స్ట్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్, అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఆఫ్ లిమిటింగ్ ఫ్రిక్షన్, డైనమిక్ ఫ్రిక్షన్, అండ్ నెక్స్ట్ డిఫైన్ ద టర్మ్ మొమెంటమ్ ఇంపల్స్, ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ విల్ లీన్ ఇట్. ఇదొకటి. అండ్ ఇంకొక క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ రోలింగ్ ఫ్రిక్షన్ అని ఒకటి ఉంటుంది, రోలింగ్ ఫ్రిక్షన్. ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఈ రోలింగ్ ఫ్రిక్షన్ కూడా మనకి ఇంపార్టెంటే. స్టేట్మెంట్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్ అనేది ఒకటి ఉంటుంది చూడండి. ఇది మనకు లాస్ ఆఫ్ మోషన్ లెసన్లో నుంచి మనకు మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఓకేనా, నెక్స్ట్ లెసన్లోకి వెళ్దాం. రోలింగ్ ఫ్రిక్షన్ ఒకసారి చూసుకున్నది, లిమిటింగ్ ఫ్రిక్షన్, డైనమిక్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్ వచ్చిన తర్వాత స్టేట్ లా ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్ అనే క్వశ్చన్ ఉంటుంది. అది దానివల్ల అంటే దాని యొక్క స్టేట్మెంట్స్ ఏంటి అని అడుగుతాడు, ఒకసారి చూసుకోవచ్చు. అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, అండ్ దట్ వాజ్ మిస్డ్ హియర్. అండ్ నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్ లెసన్ అండ్ రొటేషనల్ మోషన్, ఇది 7th లెసన్. ఈ 7th లెసన్లో నుంచి మనం మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏం చెప్పొచ్చు అని అంటే హియర్ వీ హ్యావ్ ది. సో డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, చాలాసార్లు అడిగిన క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్, డిఫైన్ యాంగులర్ వెలాసిటీ, డెరైవ్ v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా. డిఫైన్ వెక్టార్ ప్రోడక్ట్, ఇది కూడా మనకు ఎంపీసీ వాళ్ళు చాలా ఈజీ క్వశ్చన్ ఇది, వెక్టార్ ప్రోడక్ట్ అండ్ గివ్స్ ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ డిఫైన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్, ఎస్టాబ్లిష్ ద రిలేషన్ బిట్వీన్ దిస్ వన్. ఓకే, ఇది మనకి ఓవరాల్గా సిస్టమ్ ఆఫ్ పార్టికల్ అనే లెసన్లో నుంచి ఒకవేళ అడిగితే, ఇంకా మనకి ఇందులో అడగాలంటే స్టేట్ లా ఆఫ్ లీనియర్ మూమెంటమ్, యాంగులర్ మూమెంటమ్ అడుగుతారు. స్టేట్ లా ఆఫ్ యాంగులర్ మూమెంటమ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అడుగుతారు. యాక్చువల్గా అది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఒకవేళ మనకు అడగాలంటే స్టేట్ లా ఆఫ్ యాంగులర్ మూమెంటమ్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటమ్, గివ్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ అంటాడు. సో అది కూడా చాలా ఈజీ క్వశ్చనే. ఒకసారి అది ఉంటే మీ దగ్గర అది కూడా ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ ఇంకా మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమని ఇవ్వాలంటే టార్క్ను బేస్ చేసుకొని, ఇది చాలాసార్లు రిపీట్ అయిన ప్రాబ్లం. ఫైండ్ ద టార్క్ ఆఫ్ ఫోర్స్ 7i + 3j - 5k అబౌట్ ద ఆరిజిన్, ద ఫోర్స్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ది పార్టికల్ హూస్ పొజిషన్ వెక్టర్ ఈజ్ i - j + k. ఓకే, ఆర్ ఇచ్చాడు, ఎఫ్ ఇచ్చాడు, మనం టార్క్ అనుకుంటాం. ఎస్, ఇట్ ఈస్ ఈజీ క్వశ్చన్. అండ్ ఫర్ దిస్ ఇయర్ ఫైండ్ ద స్కేలార్ అండ్ వెక్టార్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్. ఈ 2 వెక్టార్స్కి మనకు సంబంధించినవి స్కేలార్ ప్రొడక్ట్, వెక్టార్ ప్రొడక్ట్ క్యాలిక్యులేట్ చేయమంటారు. లాస్ట్ ఒకవేళ వెక్టార్ను బేస్ చేసుకొని ఇవ్వాలంటే ఇఫ్ మోడ్ ఆఫ్ a cross b is equals to a mod of a dot b, then the find the angle between a and b అంటాడు. సో ఇది కూడా మనకు చాలా ఈజీ క్వశ్చన్, మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. జస్ట్ వాటి యొక్క డెఫినేషన్ సింప్లిఫికేషన్ చేస్తూ చేయొచ్చు. సో అది చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ కమింగ్ టు ద గ్రావిటేషన్ లెసన్. సో ఇది మనకి చాలా ఈజీ క్వశ్చన్, చాలా ఈజీ లెసన్ అండ్ ఈజీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, వెరీ ఫ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎస్, ఫస్ట్ ఈజ్ ఎస్కేప్ వెలాసిటీ, ఈజ్ నెక్స్ట్ ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ అండ్ జియో స్టేషనరీ శాటిలైట్స్. ఈ 3 క్వశ్చన్స్ మనకు చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్స్. ఇంకా ఇందులో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇంకొకటి ఉంటుంది, g ఈజ్ ఈక్వల్స్ టు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, g ఈజ్ ఈక్వల్స్ టు gm/r². అంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్కి అండ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీకి మధ్య రిలేషన్ ఏంటి అనే క్వశ్చన్ ఇది ఒకటి ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒక్కసారి అది చూడండి టైం ఉంటే. ఓకే, నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లోకి వెళ్దాం. డోంట్ వరీ, ఇందులో చాలా టాపిక్స్ డిలీట్ అయిపోయినాయి. ఇందులో మనకున్నది ఇది ఒక్క క్వశ్చనే, 100% గెస్ చేస్తున్న ఈ క్వశ్చన్ మనకు వస్తుంది. బిహేవియర్ ఆఫ్ అండర్ గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ లోడ్ అనే క్వశ్చన్. సో గ్యారంటీ క్వశ్చన్ ఇది, నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఒకవేళ ఇఫ్ ఎనీ కేస్ ఇట్ విల్ బి మిస్డ్, డెఫినెట్లీ వీ విల్ గెట్ దిస్ వన్ ఓన్లీ. అండ్ ఐ షూర్ అబౌట్ దిస్ 25th క్వశ్చన్, అంటే ఈ బిహేవియర్ ఆఫ్ అండర్ గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ లోడ్ అనే క్వశ్చన్ అనేది వస్తుంది, ఇస్ గ్యారంటీ. ఓకే, వీల్ 100% ప్రిపేర్ అవ్వండి, గ్యారంటీగా వస్తుంది. నెక్స్ట్ వన్, ఇన్ వాట్ వే ఆఫ్ అనామలస్ బిహేవియర్ ఆఫ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెసన్లో నుంచి కూడా 4 మార్క్స్ క్వశ్చన్ కదా. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో సి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెసన్. ఇక్కడ నుంచి మనకి ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. వాట్ ఈజ్ అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ ఒకటి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ డిఫైన్ ఎక్స్ప్లెయిన్ ద ఫారెన్హీట్ సెల్సియస్ స్కేల్స్కి సంబంధించిన క్వశ్చన్ ఒకటి. రైట్ ది షార్ట్ నోట్స్ అండ్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ ఒకటి. అండ్ ఆఫ్టర్ దట్ పెండులం క్లాక్ గోస్, ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పెండులం క్లాక్ జనరలీ గో ఫాస్ట్ ఇన్ వింటర్ అండ్ స్లో ఇన్ సమ్మర్ అనేది ఒకటి. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. యాక్చువల్లీ దిస్ ఈజ్ డిలేటెడ్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్, కానీ మరి ఆంధ్ర స్టూడెంట్స్ వాళ్ళకి ఉంది అని అనుకుంటున్నా. సో ఇది కూడా ఉంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్ విత్ ఎగ్జాంపుల్స్ అనే క్వశ్చన్ కూడా చూసుకోండి, ఒకసారి ఉంటే నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ నుంచి 4 మార్క్స్ ఏమి ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇందులో నుంచి లాంగ్ ఆన్సరే ఇస్తామని చెప్పేశారు, వాళ్ళ బ్లూ ప్రింట్ ఏం చేంజ్ చేయలేదు. కాబట్టి థర్మోడైనమిక్స్ నుంచి మీరు 4 మార్క్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓన్లీ మనకి 30 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే 100% 8 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. 8 క్వశ్చన్స్ గ్యారంటీ వస్తాయి. మనం రాయాల్సిన 6. ఐఎమ్ షూర్ అబౌట్ దిస్ ఆల్ ద క్వశ్చన్స్. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇందులో నుంచి ఎలాంటి డిఫికల్టీ ఇంకా మీకు మిస్ అవ్వవు.
సో 100% మనకి ఇందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే థర్మోడైనమిక్స్లో 4 మార్క్స్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఇస్తున్నారు కాబట్టి 4 మార్క్స్ టైప్ క్వశ్చన్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీ కాలేజ్లో ఎవరైనా నేర్పిస్తామని చెప్పినా కానీ నేర్చుకోండి, అంటే మన సబ్జెక్ట్ వస్తుంది కానీ మనకి ఇందులో నుంచి 4 మార్క్స్ ఇవ్వకపోవచ్చు. ఒకవేళ లాంగ్ ఆన్సర్స్ ఇస్తే ఇలాంటి 4 మార్క్స్ క్వశ్చన్స్ కాంబినేషన్ చేసుకొని ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇట్లా ఫస్ట్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ సంబంధించి అండ్ అడియాబెటిక్ ప్రాసెస్ రెండు కలిపి 4+8 మార్క్స్ క్వశ్చన్ అలా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మనకి ఎప్పుడు ఇవి మొత్తం కంప్లీట్గా ఇచ్చే ఛాన్సెస్ లేవు. డిఫైన్ ప్రిన్సిపల్ ఆఫ్ హీట్ ఆఫ్ గ్యాస్ విచ్ ఈస్ గ్రేటర్ దెన్ వై, లేకపోతే సిపి మైనస్ సివి 2 క్వశ్చన్స్ కలిపి ఇవ్వడం, అలాంటి క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మనకి ఇవన్నీ ఇచ్చేసే అవకాశం అయితే లేదు. సో థర్మోడైనమిక్స్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మనకు ఉన్నాయి. రిఫ్రిజిరేటర్ అండ్ నెక్స్ట్ హీట్ ఇంజిన్ వాటికి సంబంధించినవి అవి చూసుకోండి, లేదంటే ఈ 4 మార్క్స్ని బేస్ చేసుకున్న కాంబినేషన్లు ఇవ్వచ్చు. సో స్టూడెంట్స్, మనం మళ్ళీ నెక్స్ట్ సెక్షన్స్లోకి వెళ్ళిపోయిన 2 మార్క్స్ సెషన్. ఈ 2 మార్క్స్ సెషన్స్ మీ క్వశ్చన్స్ అన్ని స్క్రోల్ చేస్తున్నాను. ఈ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ నుంచి కూడా మనకు మొత్తం క్వశ్చన్స్ చదువుకోవచ్చు. ఫిజికల్ వరల్డ్ లెసన్ నుంచి మనకు 2 మార్క్స్ వెయిటేజ్ బేస్ చేసుకొని మనకున్న క్వశ్చన్స్ అన్నీ ఇస్తున్నాను. ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నీ మీరు టిక్ చేసుకోండి. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ మనం ఎస్కేప్ చేయొద్దు. 100% ఇవి చదివితే సరిపోతుంది. నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఇందులో నుంచి 9 to 10 క్వశ్చన్స్, మినిమం 9 క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. సో ఇవన్నీ క్వశ్చన్స్ స్కిప్ చేయకుండా చదవండి. అన్నీ చదవాల్సిన టైం లేదు, మీరు ఒకసారి చూసుకోండి. సింపుల్గా మీకు స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. యూనిట్స్ అండ్ మెజర్మెంట్ లెసన్లో నుంచి వీ హ్యావ్ 7 క్వశ్చన్స్. మోషన్ ఇన్ ఏ ప్లేన్ లెసన్లో నుంచి వీ హ్యావ్ 4 క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్, ఇయర్ సమ్ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, సో ఫర్గట్ అబౌట్ దిస్. సో లాస్ ఆఫ్ మోషన్ లెసన్లో నుంచి మనకు ఓవరాల్గా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్ అండ్ రొటేషనల్ మోషన్ లెసన్లో నుంచి వీ హ్యావ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్ అండ్ రొటేషనల్ మోషన్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమీ లేవు కాబట్టి ఇవి చదవాల్సిన అవసరం లేదు. యూ ఫర్గెట్ అబౌట్ దిస్. అండ్ నెక్స్ట్ మనకి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనే లెసన్లో నుంచి ఓవరాల్గా ఇది హెవీ వెయిటేజ్ లెసన్ కాబట్టి 2 మార్క్స్కి ఇది ఒకసారి బాగా చూసుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అనేది కూడా ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్. సో ఇవి అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది మనకి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోలో మనకి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.